హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ని లాస్ట్ ఇయర్ రిప్లేస్ చేయడం జరిగింది. నా ప్రకారం పాలిటీలో కరెంట్ అఫైర్స్లో 2023లో చాలా పెద్ద డెవలప్మెంట్స్లో ఇది ఒకటి. నేను ఓరియంటేషన్లో కూడా చెప్పాను, 2023లో కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీకు తెలిసి ఉండాలి. అది కరెంట్ అప్డేట్ అయిన లాస్ట్ ఇయర్ అయినా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇది మీకు పాలిటీ కింద వస్తుంది, ఇది మీకు సొసైటీ కింద వస్తుంది. ఇందులో కొన్ని సెక్షన్స్ మీద 99% క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వాయిలెన్స్ అగేన్స్ట్ విమెన్ అని ఉంది కదా, వాయిలెన్స్ అగేన్స్ట్ విమెన్, చిల్డ్రన్ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించిన మొత్తం సెక్షన్స్ ఒక 25 to 28 సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ అన్ని సెక్షన్ నంబర్ దేనికి సంబంధించింది దాని మీద ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్ కానీ జనరల్ గా కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ నేను ఇందులో కవర్ చేస్తాను. అందుకనే ఇది ఇండియన్ పాలిటీ ఇండియన్ సొసైటీ అని చెప్పి హెడ్డింగ్ పెట్టిన. ఇది చాలా ఇంపార్టెంట్, తప్పకుండా ఇది చదవండి. ఇది ఒక్కటి చదివితే సరిపోతుంది, ఎందుకంటే దీంట్లో నేను వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. అయితే టు బిగిన్ విత్ ఇది స్టార్ట్ చేసే ముందు హ్యాండ్ అవుట్స్ అడుగుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమేమి హ్యాండ్ అవుట్స్ ఉన్నాయో అప్ టు డేట్ అప్లోడ్ అయిన యాప్ లో మీరు ప్లీజ్ యాప్ లో ఒక్కసారి చూసుకోండి. క్విక్ రివిజన్ సిరీస్ గ్రూప్ 2 గ్రూప్ 3 అని ఉంది, దాంట్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. లెట్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు మీకు ఫస్ట్ ఈ మూడిటికి సంబంధించి ఫస్ట్ అప్డేట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి మూడు 1 జూలై 2024 నుండి ఫోర్స్లోకి వచ్చాయి. ఓకే, లాస్ట్ ఇయర్ ఎనాక్ట్ అయ్యాయి, 2024 నుండి ఫోర్స్లోకి వచ్చాయి. డేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అడిగే ఛాన్సెస్ కరెంట్ అఫైర్స్ లో చాలా ఎక్కువ ఉంది. మూడు ఒకటే రోజు ఫోర్స్లోకి వచ్చాయి. సెకండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ రఫ్లీ మీకు నంబర్ ఆఫ్ సెక్షన్స్ రాశాను, అదర్వైజ్ మీకు తెలియాల్సిన అన్ని పాయింట్స్ అంటే ఏం ఇన్క్లూడ్ చేశారు, ఏం ఎక్స్క్లూడ్ చేశారు, దీని మీద ఉన్న ఇష్యూస్ ఏంటి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమైతే అంటే ఇది పెట్టలేదు అని క్రిటిసిజం వస్తుంది కదా, దాన్నే మీకు ఆప్షన్లో ఇన్కరెక్ట్ ఆప్షన్ అవుతుంది మీకు. అందుకనే ఏమేమి ఇన్క్లూడ్ చేశారో ఏమేమి ఎక్స్క్లూడ్ చేశారో కూడా నేను దీంట్లో చెప్తాను. అయితే ఐపీసీ రిప్లేస్డ్ బై భారత్ న్యాయ సంహిత యాక్ట్ 2023 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ July 1st, 2024. 356 సెక్షన్స్ ఉన్నాయి, ముందు 511 సెక్షన్స్ ఉండే. 175 సెక్షన్స్ ని మార్చారు, 8 కొత్త సెక్షన్స్ ని యాడ్ చేయడం జరిగింది, 22 పాత సెక్షన్స్ ని తీసేయడం జరిగింది. 19 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 19 చాప్టర్స్ లో మనకు తెలవాల్సిన చాప్టర్స్ ఇవి. మొత్తం 19 చాప్టర్స్ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనకు తెలియాల్సిన ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇవి. 63 to 97 ఏమో విమెన్ అండ్ చిల్డ్రన్. నా ప్రకారం అన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు తెలియాల్సింది ఇది. విమెన్ అండ్ చిల్డ్రన్ లో 99% మీకు సొసైటీ కింద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేమో అఫెన్సెస్ ఎఫెక్టింగ్ హ్యూమన్ బాడీ, మర్డర్, అసాల్ట్ ఇట్లాంటివి వస్తాయి, ఒఫెన్సెస్ అగైన్స్ స్టేట్. మళ్ళీ ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? పేపర్ 2 పాలిటీలో ఇంపార్టెంట్, కానీ నేను ఇక్కడ కవర్ చేస్తాను. నేను ఎలక్టోరల్ రాల్స్ మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో నేను ఇక్కడ ఉన్న సెక్షన్స్ కవర్ చేస్తాను. తర్వాత ఆఫెన్సెస్ రిలేటెడ్ టు పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ హెల్త్ అవన్నీ 268 to 295. రిలీజియన్ రిలేటెడ్ ఒఫెన్స్ 296 to 300. ఇది మీకు కమ్యూనలిజం లో ఇంపార్టెంట్ కాబట్టి ఇంక్లూడ్ చేశాను, చాప్టర్ ఇంక్లూడ్ చేశాను, కానీ సెక్షన్స్ అడగకపోవచ్చు. తర్వాత ఒఫెన్సెస్ అగేన్స్ట్ ప్రాపర్టీ, ఇంకా క్రిమినల్ ఇంటిమిడేషన్. ఈ చాప్టర్స్ మాత్రం ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, అన్నిటికంటే ఇంపార్టెంట్ చాప్టర్ 5 అవుతుంది. చాప్టర్ 5 తర్వాత చాప్టర్ 9 ఇంపార్టెంట్. అంటే ఈ 2 చాప్టర్స్ లో ఉన్న సెక్షన్స్ అన్ని మనకు తెలుసుంటే సేఫ్. ఇప్పుడు మనం ఏమేం డిలీట్ చేశారు? సెక్షన్ 377 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, అన్యాచురల్ సెక్షువల్ యాక్టివిటీస్, అంటే ఇది LGBTకి సంబంధించిన సెక్షన్. దీన్ని సుప్రీం కోర్టు నవ్తేజ్ సింగ్ జోహర్ అనే ఒక కేసులో ఇల్లీగల్, అంటే ఇట్ హ్యాస్ రిటర్న్ డౌన్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి, పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ సెక్షన్ ని కంప్లీట్ గా తీసేయడం జరిగింది, డీక్రిమినలైజ్ చేసింది హోమోసెక్షువాలిటీని నవ్తేజ్ సింగ్ జోహర్ కేసులో. అయితే అడల్టరీ, ఒఫెన్స్ ఆఫ్ అడల్టరీ, నేను ఇది మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన 497 ఐపీసీ 497, ఇది కూడా తీసేయడం జరిగింది. థగ్స్ సెక్షన్ 310 ఆఫ్ ఐపీసీ ఫుల్లీ ఒమిటెడ్, వీటిని తీసేశారు. కొత్త ఒఫెన్సెస్ ఏం యాడ్ చేశారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్
been newly added as offences under the Bharat Nyaya Sanhitha. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రామిస్ టు మ్యారీ ఇదొకటి కొత్తగా యాడ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఆర్డినరీ క్రిమినల్ లా, ఇండియన్ పీనల్ కోడ్ లో ఉండే క్రిమినల్ లాలో ఆర్గనైజ్డ్ క్రైమ్, టెర్రరిజం కి సంబంధించిన సెక్షన్స్ లేకుండే ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. తర్వాత అటెంప్ట్ టు సూసైడ్ యాడ్ చేశారు, మాబ్ లించింగ్ యాడ్ చేశారు, ఫేక్ న్యూస్ యాడ్ చేశారు, కమ్యూనిటీ సర్వీస్ యాడ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య స్నాచింగ్, చైన్ స్నాచింగ్, మొబైల్ ఫోన్ స్నాచింగ్ ఇవన్నీ కామన్ అయినాయి కదా, ఇట్లాంటివి కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ మీకు. అయితే నేను ఇంకా ప్రొసీడ్ అయ్యే ముందు ఒక చిన్న విషయం చెప్తా. చాలా మందికి ఇండియన్ పీనల్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇవన్నీ మీనింగ్ తెలియదు, అంటే వాటికి ఉన్న సంబంధం తెలియదు. ఇన్ఫాక్ట్ నేను సివిల్స్కి చెప్పిన, గ్రూప్స్కి చెప్పినా, నేను ఎప్పుడు ఫండమెంటల్ రైట్స్ చెప్పినప్పుడు ఇది అడిగితే అసలు చాలా మంది ఆన్సర్ చేయలేరు. ఇండియన్ పీనల్ కోడ్ అన్నది ఒక లా. దాంట్లో ఏముంటుందంటే ఇండియాలో మనం క్రైమ్స్ లాగా రికగ్నైజ్ చేసే ప్రతి యాక్షన్, క్రైమ్, సెక్షన్ నంబర్, క్రైమ్, దాని పనిష్మెంట్, ఇది ఇండియన్ పీనల్ కోడ్ లో లిస్ట్ చేస్తారు. సో పీనల్ కోడ్ ఇస్ నథింగ్ బట్ అ లిస్ట్ ఆఫ్ actions that are considered as crime and what is the punishment for that crime. Section number, క్రైమ్, పనిష్మెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హానర్ కిల్లింగ్ ఉంది. హానర్ కిల్లింగ్ ఇస్ నాట్ లిస్టెడ్ యాజ్ అన్ ఒఫెన్స్. ఎక్కడ మీకు హానర్ కిల్లింగ్ అనే ఒఫెన్స్ ఉండదు ఇండియన్ పీనల్ కోడ్ లో కానీ బిఎన్ఎస్ లో కానీ. కానీ అదే రేప్ అనుకోండి, రేప్ అనే ఒఫెన్స్ ఉంటుంది, కస్టోడల్ రేప్ అనే ఒఫెన్స్ ఉంటుంది. సో ఒఫెన్స్, పనిష్మెంట్, సెక్షన్ నంబర్ ఉండేది ఇండియన్ పీనల్ కోడ్. సరే, ఒక ఒఫెన్స్, ఒక క్రైమ్ జరిగింది, దానికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఎందుకు? ఇండియాలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా ఉంటుంది. సో ప్రొసీజర్ ఎక్కడ రాసుంటది అంటే సిఆర్పిసిలో రాసుంటది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ప్రతి ఒఫెన్స్ కి లేదా రిలేటెడ్ ఒఫెన్స్ కి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంటే, ఇది బెయిలబుల్ ఒఫెన్సా, నాన్ బెయిలబుల్ ఒఫెన్సా, మనం మామూలుగా వింటాం కదా, బెయిలబుల్ ఒఫెన్స్, నాన్ బెయిలబుల్ ఒఫెన్స్, స్టేషన్ బెయిల్, ఈ లెవెల్ ఆఫీసరే అరెస్ట్ చేయాలి, అవన్నీ ఎక్కడొస్తాయి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో వస్తాయి. మరి ఎవిడెన్స్ యాక్ట్ ఏంటి, అసలు ఎవిడెన్స్ ఎట్లా తీసుకోవాలి, ఎవిడెన్స్ ఎట్లా కలెక్ట్ చేయాలి, ఎవిడెన్స్ ఇచ్చే విధానం ఏంటిది, ఇవన్నీ ఏమో ఎవిడెన్స్ యాక్ట్ కింద వస్తాయి. సో ఈ మూడు ఇంటర్ రిలేటెడ్, కానీ దేనికి దాని ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మూవింగ్ ఫార్వర్డ్ అదర్ మోడిఫికేషన్స్ ఇంకేం మోడిఫై చేశారు అంటే, జెండర్ న్యూట్రాలిటీస్. ఇంతకుముందు జెండర్ స్పెసిఫిక్ ఉండే కొన్ని క్రైమ్స్ ని ఇప్పుడు జెండర్ న్యూట్రల్ చేశారు. ఏంటి జెండర్ స్పెసిఫిక్, జెండర్ న్యూట్రల్ అంటే, జెండర్ స్పెసిఫిక్ అంటే ఒక జెండర్ మాత్రమే, అంటే మేల్ ఆర్ ఫీమేల్ కి మాత్రమే అప్లికబుల్ ఉంటాయి. జెండర్ న్యూట్రల్ అంటే మనకు మేల్ ఫీమేల్ అన్నది మనం చూడం, ఇది ఈక్వల్ గా అప్లై అవుతుంది. ఉదాహరణకి డొమెస్టిక్ వైలెన్స్ ఇస్ అ జెండర్ స్పెసిఫిక్ క్రైమ్. ఎందుకు జెండర్ స్పెసిఫిక్ క్రైమ్? ఉట్టి విమెనే డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్స్ లాగా లా కన్సిడర్ చేస్తుంది. మెన్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ విక్టిమ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. అదే జెండర్ న్యూట్రల్ అనుకోండి, విమెన్ కెన్ ఫైల్ అ కేస్, మెన్ కెన్ ఫైల్ అ కేస్. అది జెండర్ న్యూట్రల్, జెండర్ స్పెసిఫిక్ కి డిఫరెన్స్. తర్వాత సెకండ్ సెడేషన్. సెడేషన్ ని కొత్త పేరుతో ఇంట్రడ్యూస్ చేశారు, రాజద్రోహ, దేశద్రోహ లాంటి పేర్లతోని ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత మ్యాండేటరీ మినిమం సెంటెన్స్, చాలా వాటిలలో మినిమం సెంటెన్స్ ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. తర్వాత డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీని గ్రేడెడ్ ఒఫెన్స్, అంటే ఎంత డ్యామేజ్ దాన్ని బట్టి పనిష్మెంట్. తర్వాత డెత్ బై నెగ్లిజెన్స్, దీన్ని పెంచడం జరిగింది. డిఫమేషన్ అంటే పరువు నష్టం, పరువు నష్టంకి కూడా కమ్యూనిటీ సర్వీస్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అట్లనే ప్రొవిజన్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 10 years ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ పర్మనెంట్ డిసెబిలిటీ ఆర్ బీయింగ్ బ్రెయిన్ డెడ్. ఎవరికన్నా మనం హర్టింగ్ హ్యూమన్ బాడీ అన్నాం కదా, అందులో ఒకవేళ మనిషి బ్రెయిన్ డెడ్ అయినా, పర్మనెంట్ డిసెబిలిటీ, చెయ్యి కాలేదన్నా పోయి ఉన్నా 10 years ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు. అండ్ చిల్డ్రన్ అగేన్స్ట్ కమిట్ చేసే క్రైమ్ కి 7 to 10 years ఇంకా పెంచడం జరిగింది. సో ఇవన్నీ మోడిఫికేషన్స్, ఏవేవైతే మోడిఫై చేశారో వాటి గురించి. తర్వాత దీంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అన్న దానికి వస్తే, క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ అంటే చాలా చిన్న ఏజ్, 7 years లోపు పిల్లలు ఏ తప్పు చేసినా దాన్ని పట్టించుకోరు, కానీ 7 నుండి చేసే తప్పులని క్రైమ్ లాగా పరిగణించవచ్చు అని ఇది తీసుకొచ్చారు. దాని తర్వాత కొన్ని ఒఫెన్సెస్ కి చైల్డ్ ఏజ్ ని బిలో 18, అంటే రేప్ లాంటి వాటికి బిలో 18 లాగా కన్సిడర్ చేస్తుంది. ఇది మీకు జువినైల్ జస్టిస్, జువినైల్ అన్న పదం ఉంటుంది కదా, దాని కింద వస్తుంది. దాని తర్వాత
రిటెన్షన్ ఆఫ్ ఐపీసీ ప్రొవిజన్స్ ఆన్ రేప్ అండ్ సెక్షువల్ అసాల్ట్. ఏంటి ప్రాబ్లం అంటే జెండర్ న్యూట్రల్ చేయమని జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సజెస్ట్ చేసింది. ఒక వీడియోలో నేను మొత్తం సొసైటీలో మీకు ఒక 15 కమిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్ మీద ఒక కమిటీ ఉండే, సీనియర్ సిటిజన్స్ మీద కమిటీ ఉండే, ఇది సెక్షువల్ ఒఫెన్సెస్ కి సంబంధించిన కమిటీ. తర్వాత అబార్షన్స్ మీద కమిటీ ఉండే, ఎస్టీస్ మీద కమిటీస్, బీసీస్ మీద కమిటీస్, అట్లా ఒక 15 కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ అన్ని ఒక సపరేట్ వీడియోలో, అంటే కమిటీ ఎవరి కోసము ఏ ఇయర్ కాన్స్టిట్యూట్ అయింది, దాని కీ రికమెండేషన్స్, అదొక వీడియో చేస్తాను. దాంట్లోంచి కూడా ఒక 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ 99% ఉంటాయి. తర్వాత సెడేషన్ ప్రొవిజన్స్ సావరెనిటీ కన్సర్న్స్. సెడేషన్ అన్న పదం తీసేశారు కానీ దాన్ని కొత్తగా మళ్ళీ అంటే ఇంకొక పేరుతో ఇంట్రడ్యూస్ చేశారన్నది కాంట్రవర్సీ. ఎందుకు భారత్ న్యాయ సంహిత అని తీసుకొచ్చారు? దీంట్లో మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ కమిటీస్ రికమెండ్ చేసినాయి. లా కమిషన్ రికమెండ్ చేసింది, బెస్బరావ్ కమిటీ రికమెండ్ చేసింది, విశ్వనాథ్ కమిటీ, మలిమత్ కమిటీ, మాధవ్ మెనన్ కమిటీస్ అన్ని బిఎన్ఎస్ ని రికమెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860లో బ్రిటిషర్స్ కోడిఫై చేసి దాన్ని మార్చుకుంటూ వచ్చినాం. కానీ బ్రిటిషర్స్ కోడిఫై చేసిన లా అది, మనం దాన్ని మన అనుగుణంగా మార్చలేదు. చాలా టెక్నికల్ డెవలప్మెంట్స్ అయినాయి, చాలా రకాల క్రైమ్స్ వచ్చినాయి, కొత్త క్రైమ్స్ వచ్చినాయి, పాతే పోయినాయి. సో అవన్నీ మోడిఫికేషన్స్ చేయడానికి దీన్ని చేయడం జరిగింది. ఇదో రిమూవ్ క్రిమినల్ హ్యాంగ్ ఓవర్, ఇన్కార్పొరేటింగ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్. ఇప్పుడు సెక్షన్ 377 ని తీసేశారు సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ తర్వాత. జెండర్ న్యూట్రాలిటీ, అట్లీస్ట్ చిల్డ్రన్ రిలేటెడ్ క్రైమ్స్ కి జెండర్ న్యూట్రాలిటీ. ఇప్పుడు నేను ఎల్లో బ్లూలో పెట్టినవి మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఇంతకు ముందు ఇండియన్ పీనల్ కోడ్ కింద ఉన్న సెక్షన్స్, విమెన్ కి సంబంధించి ఇంపార్టెంట్ సెక్షన్స్, ఇవన్నీ ఇప్పుడు మారిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ నుండి మొదలవుతాయి. దీంట్లో నేను మీకు స్పెసిఫిక్ గా కొన్ని చెప్తాను, వాటిని మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి 63 డీల్స్ విత్ రేప్, పనిష్మెంట్ ఆఫ్ రేప్ 64. ఓకే, తర్వాత 66 ఫర్ కాజింగ్ డెత్ ఆర్ రిజల్టింగ్ ఇన్ పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకవేళ విక్టిమ్ చనిపోయినా లేదా విక్టిమ్ వెజిటేటివ్ స్టేట్ కోమాలోకి వెళ్ళినా కంపల్సరీగా వాళ్ళకి డెత్ పెనాల్టీ ఇవ్వచ్చు, ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నిర్భయాలో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సెక్షువల్ ఇంటర్కోర్స్ బై అ పర్సన్ ఇన్ అథారిటీ, దీన్నే మనము కస్టోడల్ రేప్ అని అంటాం. కస్టోడల్ రేప్ అంటే ఒక పర్సన్ ఇన్ అథారిటీ, అట్లాంటి వాళ్ళు ఒఫెన్స్ కమిట్ చేస్తే, సెక్షువల్ ఒఫెన్స్ కమిట్ చేస్తే దాన్ని కస్టోడల్ రేప్ అంటారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. 70 ఇంపార్టెంట్, గ్యాంగ్ రేప్. దాని తర్వాత ఇది 72 ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా కాంట్రవర్షియల్ అయింది. ఇప్పుడు ఆర్జీకర్ కేసులో కూడా అమ్మాయి ఫోటో, అమ్మాయి పేరు ఇవన్నీ ఇచ్చారు బయటికి, డీటెయిల్స్ అసలు ఇవ్వద్దు. డిస్క్లోజర్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ విక్టిమ్ కూడా ఇస్ అ క్రైమ్. సో అది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి outraging the modesty of women, ఇది ఇంపార్టెంట్. outraging her modesty, sexual harassment ఇంపార్టెంట్, voyeurism, disrobing, ఈ సెక్షన్స్ అన్ని నిర్భయ కింద యాడ్ చేశారు. ఇంతకు ముందు డిస్రోబింగ్ అనే క్రైమ్ లేకుండే, voyeurism అనేది లేకుండే, స్టాకింగ్ లేకుండే, ఇవి ఇంపార్టెంట్. తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ 80. దీన్ని మనం నేను మీకు డౌరీ డెత్ గురించి చెప్పినప్పుడు 304B సెక్షన్ చెప్పిన లాస్ట్ వీడియోలో, సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ వీడియోలో అది. దాని తర్వాత కోహాబిటేషన్ కాజ్డ్ బై మ్యాన్ డిసీట్ఫుల్లీ ఇండ్యూసింగ్ బిలీఫ్ ఆఫ్ లాఫుల్ మ్యారేజ్, అంటే ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అని మనం చూసినాం కదా, దానికి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ మ్యారీయింగ్ అగైన్ డ్యూరింగ్ లైఫ్ టైమ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్ అంటే బైగమీ అంటారు. తర్వాత నెక్స్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ 85. ఇది ఏంటో తెలుసా, ఇంతకు ముందు మనకి 498A అని ఉండింది, అది సెక్షన్ 85. దాని తర్వాత 86 క్రూయాలిటీ, కిడ్నాపింగ్. మనకి ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? కాజింగ్ మిస్క్యారేజ్, అబార్షన్ కి సంబంధించింది కాబట్టి ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి causing death of quick unborn child by act amounting to culpable homicide, ఇది ఫీమేల్ ఫీటిసైడ్. సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ కి సంబంధించింది. ఓకే, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అండ్ మిస్సింగ్ గర్ల్ చైల్డ్ అంటారు కదా, దానికి సంబంధించింది. దాని తర్వాత ఇవన్నీ చిల్డ్రన్ రిలేటెడ్ ఒఫెన్సెస్. ఎక్కడి నుండి చిల్డ్రన్ రిలేటెడ్ ఒఫెన్సెస్ స్టార్ట్ అవుతాయంటే ఇక్కడ నుండి.
ఇక్కడ నుండి చిల్డ్రన్ రిలేటెడ్ ఒఫెన్సెస్, హైరింగ్, ఎంప్లాయింగ్ ఆర్ ఎంగేజింగ్ అ చైల్డ్ టు కమిట్ అన్ ఒఫెన్స్, ప్రొక్యూరేషన్ ఆఫ్ అ చైల్డ్, కిడ్నాప్ ఆర్ అబ్డక్షన్ ఆఫ్ చైల్డ్ అండర్ 10 years, selling child for purpose of prostitution, buying child for purpose of prostitution, ఇవి హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకి వస్తాయి. సో ప్లీజ్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. సెక్షన్స్ ఇంపార్టెంట్. నేను స్పెసిఫిక్గా చెప్పిన సెక్షన్స్ మీకు సొసైటీలో వస్తాయి. 99% అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే చాలా పెద్ద అప్డేట్ సొసైటీలో. తప్పకుండా చదవండి. దాని తర్వాత మనకి భారత్ నాగరిక్ సురక్ష సంహిత. నా ప్రకారం బిఎన్ఎస్ ఎక్కువ ఇంపార్టెంట్, న్యాయ సంహిత ఎక్కువ ఇంపార్టెంట్. కానీ ఒకవేళ అడిగితే ఇది కూడా అడగచ్చు అని చెప్పి యాడ్ చేసిన. 533 సెక్షన్స్ ఉన్నాయి, 160 సెక్షన్స్ మార్చారు, కొత్త సెక్షన్స్ 9 యాడ్ చేశారు, 9 సెక్షన్స్ ని డిలీట్ చేశారు. అయితే కీ ప్రొవిజన్స్ ఏంటంటే హైరార్కీ ఆఫ్ కోర్ట్స్. ముందు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్స్ రోల్లో డిఫరెంట్ రోల్స్ ఉండే వాళ్ళకి యూనిఫార్మిటీ తీసుకురావడం జరిగింది. తర్వాత మ్యాండేటెడ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మోడ్, ఇది ఇంపార్టెంట్. కంపల్సరీగా ఆన్లైన్ ఫైలింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్, కేస్ డైరీ అవన్నీ చేయాలి. డిటెన్షన్ ఆఫ్ అండర్ ట్రయల్స్. తర్వాత ఆల్టర్నేటివ్ టు అరెస్ట్, అన్ అక్యూజ్ డస్ నాట్ హ్యావ్ టు బి అరెస్టెడ్. ఇన్స్టెడ్ ద పోలీస్ కెన్ టేక్ అ సెక్యూరిటీ బాండ్ ఫర్ దర్ అపియరెన్స్ బిఫోర్ అ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. తర్వాత కమ్యూనిటీ సర్వీస్ ని డిఫైన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇండియాలో కమ్యూనిటీ సర్వీస్ లేకుండే, ఇప్పుడు కమ్యూనిటీ సర్వీస్ ని డిఫైన్ చేయడం జరిగింది. తర్వాత మెంటల్ ఇల్నెస్ ని అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ లాగా రిప్లేస్ చేయడం జరిగింది. తర్వాత డాక్యుమెంటేషన్, ప్రోటోకాల్స్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇవి ఒక్కసారి చదవండి. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, నేను ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఇంక్లూడ్ చేసిన. కానీ కీ ప్రొవిజన్స్ లో ఇది ఇంపార్టెంట్. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ ఫైలింగ్ జీరో ఎఫ్ఐఆర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్ ఆఫ్ విక్టమ్ ఇన్ఫార్మెంట్ కొత్తగా యాడ్ అయింది, ఇది చాలా 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 ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ టైమ్ లైన్స్ అడుగుతారు. పోలీస్ టు గివ్ ద స్టేటస్ ఆఫ్ ద కంప్లైంట్ ఇన్ 90 days, దేర్ ఆఫ్టర్ ఎవ్రీ 15 days టు ద కంప్లైనెంట్. కంపల్సరీగా కంప్లైంట్ స్టేటస్ ని కంప్లైనెంట్ కి ఇవ్వాలి, ఇదొకటి ఇంపార్టెంట్. దాని తర్వాత 90 days is fixed for filing the charge sheet. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా కేసెస్లో ఏమవుతుందంటే డెలిబరేట్ గా చార్జ్ షీట్ డిలే చేస్తే వాళ్ళకి బెయిల్ ఇయ్యరు. దానికి సంబంధించిన కేసు కూడా నేను మీకు చెప్పిన, సో అది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇది ఇంపార్టెంట్. సివిల్ సర్వెంట్ కి సంబంధించిన ట్రయల్ అయితే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మనం వాళ్ళ మీద ట్రయల్ కండక్ట్ చేయలేం. కంపల్సరీగా గవర్నమెంట్ వాళ్ళ మీద కేసు పెట్టి ట్రయల్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తుందా ఇయ్యదా 120 days లో తేల్చి చెప్పాలి. సో ఇది మనకి సిఆర్పిసికి సంబంధించిన. తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని భారతీయ సాక్షిత యాక్ట్ లాగా తో రిప్లేస్ చేయడం జరిగింది. 170 సెక్షన్స్ ఉన్నాయి. ఇది నాకు తెలిసి 99% దీని మీద అడిగే ఛాన్సెస్ తక్కువ. నాకు బేసిక్ అర్థమైంది ఏంటంటే ఈ 3 ఎప్పటి నుండి ఎన్ఫోర్స్ అయ్యాయి, ఆ డేట్ ఇంపార్టెంట్. అయినా కూడా ఇంపార్టెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఇది యాడ్ చేశాను. అయితే దీంట్లో నా ప్రకారం ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ హోల్డ్ ఈక్వలెంట్ లీగల్ స్టేటస్ టు ట్రెడిషనల్ పేపర్ డాక్యుమెంట్స్. సో ఈ రికార్డ్స్ ఏమున్నా వాటికి సేమ్ అదే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, అది ఇంపార్టెంట్. సో బిగ్ టైమ్ ఐసిటీ ఇన్ జ్యుడిషియల్ అడ్జుడికేషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీంతో. ఇవి కన్సర్న్స్, ఇష్యూస్ అండ్ కన్సర్న్స్. సో మీరు బిఎన్ఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు పాలిటీ ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్, అండ్ సొసైటీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా 99% విమెన్ రిలేటెడ్ సెక్షన్స్, ఏ సెక్షన్ ఏది అన్నది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. పనిష్మెంట్ అడగకపోవచ్చు, కానీ ఏ సెక్షన్ ఏది అన్నది అడుగుతారు. పనిష్మెంట్ ఎక్కడైతే ఇంపార్టెంట్ నేను మీకు ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది, సో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇది కంపల్సరీగా చదవండి, ఇది ఇంపార్టెంట్. సో దీంతో మనం బిఎన్ఎస్కి సంబంధించిన వీడియో అయిపోయింది. ఫార్మేషన్ది ఒక మ్యారథాన్ రికార్డ్ చేస్తున్నాను, ఒక 2 hours పడుతుంది. అంటే మొత్తం ఫార్మేషన్ గ్రూప్ 3కి నాకు తెలిసి మ్యాక్సిమం వెడ్నెస్డే వరకు అది అప్లోడ్ చేయిస్తాను. దీని తర్వాత ఇంకా కొన్ని వీడియోస్లో నెక్స్ట్ ఏం చేయబోతున్నా చెప్తాం. యాజ్ ఎ సెడ్ అన్ని ఇంపార్టెంట్ కమిషన్స్ సొసైటీకి సంబంధించి స్కీమ్స్ చాలామంది అడుగుతున్నారు, స్కీమ్స్ చెప్తాను. ఒక్క క్లాస్ ఏం చేస్తా అంటే ఈ వీడియోస్ అన్నిటికీ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్
తీసుకొని దాన్ని ఒక సెషన్ లాగా చేస్తాను. అంటే ఎట్లాంటి క్వశ్చన్స్, ఇప్పుడు నేను మీకు ఒక 5-6 టాపిక్స్ చెప్పినా కదా, ప్రతి టాపిక్ మీద ఒక 3-4 క్వశ్చన్స్ తీసుకొని MCQs తీసుకొని డిస్కస్ చేస్తాను. అంటే ఎట్లా ఫ్రేమ్ చేసినాము, దానికి ఆన్సర్ ఎట్లా, దానితో మీకు ఏమవుతుందంటే ఒక టాపిక్ చదివేటప్పుడు దీని మీద ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్న ఒక అవగాహన వస్తుంది. ఆల్రెడీ నేను మీకు చెప్తున్నా ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, ఇది అడుగుతారు అని. అయినా కూడా శాంపిల్ క్వశ్చన్స్ కూడా కొన్ని డిస్కస్ చేస్తా. ఇంకొక 2 టాపిక్స్ అయిన తర్వాత శాంపిల్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తా. నెక్స్ట్ వీడియో NCRB మీద చేస్తాను. థ్యాంక్ యూ.